ప్రతిధ్వనికి స్వాగతం. ఖచ్చితంగా 2313 కిలోమీటర్లు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య దూరం ఇది. అసలు ఆ రెండు దేశాలు సరిహద్దులే పంచుకోవు. ఆ ఖండంలోనే లేని అమెరికా 11,512 కిలోమీటర్ల దూరం నుంచే ఇరాన్లో బాంబర్లతో బీభత్సం సృష్టించింది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధ స్వరూపం ఇది. దాడులు ప్రతిదాడులతో ఇరు దేశాల్లో ప్రధాన నగరాలు దద్దరిల్లుతున్నాయి. జనావాసాలు, ఆసుపత్రులున్న తేడా లేదు. బాంబులు, మిసైల్స్, డ్రోన్లు దాడులు గర్జిస్తూనే ఉన్నాయి. మరి ఈ యుద్ధం ఎటు దారి తీయనుంది? ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసేస్తే పరిస్థితి ఏంటి? అమెరికా జోక్యం యుద్ధాన్ని ఆపనుందా? పోరు రూపురేఖల్నే మార్చనుందా? ఇప్పుడు ఇరాన్ ముందున్న మార్గం ఏంటి? ఇవన్నీ వెరసి మన ఇండియాలో చమురు ధరలు మొదలు ఆర్థిక వ్యవస్థ వరకు ఎలా ప్రభావితం చేసే ప్రమాదం ఉంది? ఈ అంశాలన్నింటినీ సవివరంగా చర్చిద్దాం నేటి ప్రతిధ్వనిలో. చర్చలో పాల్గొంటున్న వారు కె జనరల్ రావు గారు, విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్, అలాగే డాక్టర్ ఎస్ అనంత్ గారు ఉన్నారు, ఆర్థిక వ్యవహారాల నిపుణులు. అనంత్ గారు, రావు గారు, నమస్తే అండి. నమస్కారం. రావు గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. నమస్తే సార్, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎంతవరకు కొనసాగనుంది? ఇప్పుడు చూస్తే ప్రపంచంలోని అందరి మధ్యలో కూడా ఇదే ప్రశ్న. అమెరికా కూడా నేరుగా యుద్ధంలోకి దిగిన తర్వాత ఈ ఆసక్తి, ఉత్కంఠ అనేది మరింత పెంచింది. అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మీకేమనిపిస్తుంది సార్? ఆన్ ద లైటర్ సైడ్, ఇప్పుడు నేను ఒక జ్యోతిష్కుని కాదు, ఎస్ట్రాలజిస్ట్ని కాదు, కానీ ఎందుకంటే ఖచ్చితంగా ఎప్పుడు వరకు సాగుతుంది అనేది మనం చెప్పలేము. కానీ మనం ఒక హిస్టరీ స్టూడెంట్గా డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే, లెట్స్ సే ఇప్పుడు సెకండ్ వరల్డ్ వార్ గుర్తుంది మనకి. సుమారు 6 సంవత్సరాలు నడిచారు, రైట్? రష్యా యుక్రెయిన్ ఇంకా నడుస్తుంది, రైట్? కనుక ఎన్నాళ్ళు నడుస్తుంది, ఎప్పుడు ఫినిష్ అవుతుంది అంటానికి దానికి ఒక రీజన్ ఉండాలి. బేసిక్ ఎయిమ్ ఏంటి? ఇజ్రాయెల్ స్ట్రైక్ చేసింది, యుఎస్ కూడా జాయిన్ అయింది, రైట్? సో ఆ ఎయిమ్ పూర్తయ్యే వరకు ఏ దేశం ఆపదు. ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు రష్యా కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది, యుక్రెయిన్లో కంటిన్యూ అవుతుంది. భారతదేశం వెళ్ళింది, స్ట్రైక్ చేసాం పాకిస్తాన్ మీద. మనకు కావాల్సిన ఎయిమ్, లిమిటెడ్ ఎయిమ్ ఏమిటి? మన మెసేజ్ ఇద్దాం, టెర్రరిస్టుని కొడుతున్నాం అనేసి అది క్లియర్గా చెప్పాం. ఏం క్లియర్ అయిపోయాక ఆపాం, రైట్? కానీ అన్ని దేశాలు ఏం క్లియర్ అయ్యాక ఆపుదాం అనేది కూడా ఆలోచించు. కానీ బేసిక్ ఎయిమ్ ఏముంటుంది? మనం ఎంతవరకు మనం అనుకున్న అబ్జెక్టివ్స్ ఏంటి, మన స్ట్రాటజీ ప్రకారం చూసుకుంటే. సో అది చూసుకుంటే ఇజ్రాయెల్ బేసికలీ ఏమన్నా మొదటి స్టార్ట్ చేసింది ఏమంది, ఇరాన్ ఒక న్యూక్లియర్ పవర్గా ఉండకూడదు, వాళ్ళకి న్యూక్లియర్ అటామిక్ బాంబ్ తయారు చేయించడం, తర్వాత ఆ బాంబ్ వేయగల శక్తి సామర్థ్యం ఈ చుట్టుపక్కల ఉన్న మిడిల్ ఈస్ట్లో ఎక్కడ ఉండకూడదు అన్న బేసిక్ ధ్యేయం వాళ్ళు, రైట్? సిమిలర్లీ ఇప్పుడు ట్రంప్ గారు జాయిన్ అయింది ఏమిటి? బాబు నువ్వు కూడా పీస్ డీల్కి రా, టేబుల్ దగ్గర ముందు మాట్లాడాను, రైట్? కానీ ఇరాన్ ఏమంటుంది, ఇంతవరకు మా దగ్గర యాక్చువల్గా అణుఆయుధాలు తయారు చేసే ప్లానే లేదు, మాకు పీస్ఫుల్ పర్పస్. కానీ ఇంకో ఎన్నర్ ఏం ఇజ్రాయెల్ బయట పెట్టదు ఏంటి? ఏ పవర్ఫుల్ ఇరాన్ ఉందే, చుట్టుపక్కల ఒక పవర్ ఉన్నట్టు ఉన్న కంట్రీగా ఉంటే ఓవరాల్ ఇజ్రాయెల్కి ముప్పు. ఎందుకంటే ఇరాన్ ఎప్పుడూ అగేన్స్ట్ ఇజ్రాయలే ప్రతి దాంట్లోనూ. మీరు హమస్ తీసుకోండి, అక్కడ హెజ్బుల్లాకి సపోర్ట్ ఇచ్చిందని లెబనాన్లో తీసుకోండి, లేదా హౌతీస్కి ఇంకా సపోర్ట్ ఇస్తుంది. బేసికలీ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ యాక్చువల్లీ చెప్పాలంటే చైనా నుంచి సాగుతుంది. అంటే ఇరాన్ అంత పవర్ఫుల్ కంట్రీ చెప్పాలంటే గాజాలో స్టార్ట్ అయింది. బేసికలీ డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా ఇజ్రాయెల్ ఇరాన్ స్టార్ట్ అయింది, రైట్? కనుక ఎప్పుడైనా సరే పక్కలో బలంగానే ఉంటుంది ఇరాన్. ఇరాన్ ఎలాగైనా సరే దాని పవర్ తీసేయాలి, దాని పడుగు తీసేయాలి, రైట్? దాన్ని ఒక పవర్ఫుల్ నేషన్ గా ఉంచకూడదు అన్న ధ్యేయం ఇజ్రాయెల్. సో ఆ ధ్యేయ రీతిగా ఆలోచిస్తే ఫస్ట్లీ వాళ్ళ కెపాసిటీ ఉంది, కేపబిలిటీస్ ఉన్నాయి, న్యూక్లియర్ కేపబిలిటీస్ అన్ని డిస్ట్రాయ్ చేసే వరకు ఇజ్రాయెల్ ఊరుకోదు. అది అయిపోయాక ఇజ్రాయెల్ ఆల్ రైట్. కానీ అది ఇప్పుడు ఎన్నాళ్ళు సాగుతుంది అది చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ న్యూక్లియర్ వార్ఫేర్లోకి వచ్చింది. ఇప్పుడు యుఎస్ ఏమంటుంది, డీప్ పెనిట్రేటింగ్ బాంబ్స్ వేస్తున్నాం అంటుంది, రైట్? బేసికలీ ప్రపంచంలో ఉన్న చాలా తక్కువ దేశాల్లో ఉంది అంత, అబౌట్ 60-70 feet. ఎందుకంటే ఈ యాక్చువల్ న్యూక్లియర్ బాంబ్స్ అన్నీ పెద్ద పెద్ద టన్నల్స్లో, పెద్ద కొండల కింద పెడతారు. ఆ కొండల్లోకి పెనిట్రేట్ అయ్యి దాన్ని క్లియర్ చేయాలి, రైట్? అది క్లియర్ చేయాలంటే ప్రస్తుతానికి తెలిసినంత వరకు
అంత సత్తా ఉన్న టెక్నాలజీ ఉన్నది బేసికలీ యుఎస్లో కొంతవరకు ఉంది. అయినా సరే యుఎస్ కూడా క్లియర్గా చెప్పలేదు. ఒక బాంబు వేస్తే వెంటనే వెళ్ళిపోయి 60 మీటర్స్ కిందకి వెళ్ళిపోయి వెంటనే అక్కడ ఉన్న న్యూక్లియర్ని కంప్లీట్ డిస్ట్రాయ్ చేయలేదు. చేసిన దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా తెలియదు క్లియర్గా. ఎందుకంటే ఇప్పుడు న్యూక్లియర్ ఇప్పుడు జపాన్లో చూసాం, హిరోషిమా నాగాసాకిలో చూసినట్టు చుట్టుపక్కల ఎన్నో కిలోమీటర్లు ఎన్నో మైళ్ళు దాని ఎఫెక్ట్ సాగింది, రైట్? కనుక అలాగే చేయొచ్చు. కానీ ఇప్పుడు లోపల దాచిన తర్వాత అలా చేయటం కూడా అంత ఈజీ పని కాదు. కనుక అది కంటిన్యూస్గా చేయాలి. ఆ ఎయిమ్ అచీవ్ వరకు ఈ యుద్ధం సాగుతుంది. ప్రస్తుతం ఉన్న దీంట్లో యుద్ధం ఎలా కొనసాగుతుంది, ఈ బాంబ్స్ ఎలా పనిచేస్తున్నాయి, న్యూక్లియర్ సైట్స్ అన్నింటిలో వీళ్ళు స్ట్రైక్ చేశారా, రైట్? స్ట్రైక్ తర్వాత ఆఫ్టర్ పోస్ట్ స్ట్రైక్ డ్యామేజ్ ఉంటుంది. దానేమో డ్రోన్స్తోనూ లేకపోతే శాటిలైట్ ఫోటోగ్రాఫ్స్తో గాను క్లియర్గా ఫోటోలు తీసి చూసిన తర్వాత కానీ చెప్పలేము. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంత త్వరగా ఇది ముగిసే సూచనలు నాకేమీ లేవు. సంవత్సరం పట్టవచ్చు అన్లెస్ క్లియర్గా న్యూక్లియర్ కేపబిలిటీస్ వీళ్ళు కొట్టగలిగి ఇరాన్ చేతులు ఎత్తేస్తే మటుకు డిఫరెంట్. కానీ ఇరాన్ కూడా అంత ఈజీగా న్యూక్లియర్ ఆఫ్టర్ ఆల్ న్యూక్లియర్ డిసైడ్ చేసుకున్న తర్వాత చాలా లోపలికి గోల్లోకి ఆల్రెడీ తయారైన న్యూక్లియర్స్ అక్కడ ఉంచుకుంటారు, మిసైల్స్ అక్కడ దాచుకుంటారు. కనుక ఎంత ఈజీగా కొట్టలేము. బాంబు వేస్తే ఒక న్యూక్లియర్ టనల్ దగ్గర ఎంట్రన్స్ దగ్గర పడుతుంది. ఎంట్రన్స్ దగ్గర పడితే దాని యొక్క ఇమీడియట్ చుట్టుపక్కల ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత పాడవుతుంది. రెండోది ఏంటి, న్యూక్లియర్ పవర్ని తయారు చేసే ఇన్స్టిట్యూషన్స్, ఫ్యాక్టరీస్, రైట్? అవన్నీ రూపుమాపే వరకు కంప్లీట్గా డిసిమేట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చేయటం మాత్రం ఇమీడియట్ గా క్లియర్ కట్ గా మనం చెప్పలేము. ఏ దేశమైనా కూడా అణుశక్తి ఆ పవర్ కలిగి ఉందంటే అది అయ్యే వరకు దాని అంత ధైర్యాన్ని ప్రదర్శిస్తుంది అంటారు ఇరాన్. అంత పవర్ ఉందంటారు. టైం ఫ్రేమ్ లో చెప్పలేము. కానీ ఈ ఎయిమ్ తీర్చే మటుకు కానీ ఇజ్రాయెల్ కూడా ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న ఎయిమ్ అది, ప్రస్తుతం ఉన్న స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్ అది. కానీ దాని తర్వాత ఇంకా కంప్లీట్ గా ఇరాన్ ఇప్పుడు చూశారు కదా, హమాస్ ఏం చేస్తున్నారు. ఇజ్రాయెల్ మొదట్లో అనుకున్నారు హమాస్ లీడర్షిప్ కొడదాం అనుకున్నారు. ఫస్ట్ టైం కొట్టారు. కొడితే హమాస్ లీడర్షిప్ కంప్లీట్ గా నాశనం అవ్వలేదు. దాని తర్వాత హమాస్ రూపుమాపుతామన్నారు. ఇంతవరకు నాశనం కంప్లీట్ గాజా అంతా నాశనం అయిపోయింది, రైట్? రూపే మారిపోయింది. అసలు తిరిగి కంప్లీట్ ఫ్రెష్ కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సి ఉంది. ఒక్కోసారి ఆ రీతికి వెళ్తే మటుకు ఇంకా టైం పడుతుంది. కనుక టైం ఫ్రేమ్ ఇస్ డిఫికల్ట్ ప్రొపోజిషన్. కాకపోతే న్యూక్లియర్ కేపబిలిటీస్ ని కొట్టగలిగి ఇరాన్ న్యూక్లియర్ పవర్ కాదు, ఇరాన్లో ఇంకా సత్తా లేదు, సైంటిస్టులు చనిపోయారు, కమాండర్స్ చనిపోయారు, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఎక్కడైతే అణుబాంబులు తయారు చేస్తారో అవన్నీ కంప్లీట్ గా మనం డిస్ట్రాయ్ చేశాం అని ఒక సాటిస్ఫాక్షన్ వచ్చే వరకు. రెండోది ట్రంప్ గారు ఉన్నది, ఆయన ఒక మాట్లాడదాం సార్. అనంత్ గారు, ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధానికి ప్రపంచం చెల్లించబోయే మూల్యం ఏంటి? అసలు ఆ రెండు దేశాల మధ్య యుద్ధంలో హర్మూజ్ జలసంధి అనేది కేంద్రంగా పరిణామాలు ప్రపంచానికి అసలు ఎందుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి అంటారు? ఒకటండి, పరిణామాల దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా లేకపోతే మూల్యం దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా తీవ్రంగానే చెల్లించాల్సి వస్తుందండి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ. అంటే ఇరాన్ దేశం బాగా నాశనం అవుతుంది, ఇజ్రాయెల్లో కూడా డ్యామేజ్ ఉంటుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ అసలు ఒక్క మిసైల్ కూడా పట్టలేదని అంటాను లేదు. వాళ్ళు ఏదో మాకు ఆ డోమ్ ఉంది ఈ డోమ్ ఉందన్నారు, కానీ ఆ డోముల్లో అంటే 7 అంచెలు మాకు సెక్యూరిటీ ఉందన్నారు. బట్ అవన్నీ దాటి కూడా మిసైల్స్ వెళ్ళినాయి. సో 100% అంటే 100కి 100 పాళ్ళు ఏదన్నా డిఫెన్స్ అనేది ఉంటుందనేది మాత్రం అది అపోహ మాత్రమే. రెండు దేశాల్లో కూడా ప్రపంచ నగరాలన్నీ కూడా దద్దరిల్లుతున్నాయి కదండి. అవునవునండి, అది ఉంటుందండి. యుద్ధం అనేది ఎప్పుడు అండి ఆ కొట్టుకునే వాళ్ళు ఇద్దరికే కాదు, ప్రపంచం మొత్తం మీద తీవ్రంగా ఉంటుందండి. ఇప్పుడు ఏంటంటే మరీ ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇరాన్ దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా ఆయిల్, చమురు, న్యాచురల్ గ్యాస్ రెండూ కూడా ఉన్నాయి. దాదాపు 50% న్యాచురల్ గ్యాసు ప్రపంచంలో ఉన్న నోన్ రిజర్వ్స్ అవి ఇరాన్లో ఉన్నాయండి. సో ఇప్పుడు సో వాటి గురించి యుద్ధం ఎంతవరకు జరుగుతుంది ఏంటనే దానికన్నా ఆ సప్లై అనేది ఆగిపోతే ఏమవుతుంది అనేది కంగారు పడుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ కనుక చూసుకున్నట్టయితే సుమారు $17 నుంచి $20 పెరిగిందండి, ఇంకా పెరుగుతుంది. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మిడిల్ ఈస్ట్లో ఎప్పుడైనా సరే మనకి ఏదన్నా క్రైసిస్ వచ్చినప్పుడు ఆయిల్ అనేది రికార్డుకి వెళ్ళిందండి. ఇరాక్ అప్పుడు వెళ్ళింది, ఆ $145 ఎంతో వెళ్ళింది అప్పుడు. ఆ తర్వాత మొన్న ఈ మధ్య 2 years బ్యాక్ $125 వెళ్ళిందండి. సో అది పైకి వెళ్ళటం
యుద్ధం ఎంత ఎక్కువ కాలం పడితే అంత డిస్రప్షన్ ఉంటుందండి. హోర్మూజ్ దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఏంటంటే మనకి దాదాపు ఒక 20% ప్రపంచానికి సరఫరా అయ్యే 20% ఆయిల్ దాంట్లో వెళ్తాయండి. కానీ అక్కడ ఇవి ఎవరి మీద పరిణామం ఎక్కువ ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాకి కేవలం 5% మాత్రమే దాంట్లోంచి వెళ్తుంది. బాగా ఇబ్బంది పడేది ఎవరంటే ఆశ్చర్యపోయి చైనా వాళ్ళండి. ఎందుకంటే చైనాకి దాదాపు 38% హార్మూజ్లోంచి వెళ్తుంది. అటు ఇరాన్ ఆయిల్ వాళ్ళు ఎక్కువ కొనుక్కుంటున్నారు కాబట్టి. సో అది మొత్తం మూసేస్తారనేది మాత్రం నేను అనుకోనండి. ఎందుకంటే ఇప్పుడు చైనా మీద ఇరాన్ చాలా ఎక్కువ ఆధారపడి ఉంది. మరి చైనా ఎంతవరకు ముందుకు వస్తుంది అనేది కూడా చూడాలి. ఆ అంశం ఒకటి ఉంటుంది. సెకండ్ ఏంటంటే ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళే 20% ఆయిల్లో ఎంతవరకు ఆపుతారు, ఎంతవరకు ఆగిపోతుంది సరఫరా అనేది అది ముఖ్యమైన అంశం అవుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు సూయజ్ కెనాల్లో హూతీస్ వీళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళు చేసే గొడవలకి చూసుకున్నట్టయితే 2022-23 నుంచి ఇప్పటి వరకు చూస్తే దాదాపు 70% సూయజ్ కెనాల్ రూట్లో వెళ్ళిపోయే సరఫరా అనేది ఆగిపోయిందండి, తగ్గిపోయింది. ఎందుకంటే రౌండ్ వెళ్ళాల్సి వస్తుంది. అట్టా అని చెప్పి చమురు సరఫరా అనేది ఆగిపోవటం అని కాదండి. మనం 100 ఏళ్ల పైనుంచి చూస్తున్నాం చమురు సరఫరా ఆగదండి. కాకపోతే ఏంటంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకోవాలంటే ఆ షిప్పులు వెళ్ళాలి. ఇప్పుడు మనం హోర్మూజ్ కనుక తీసుకున్నట్టయితే సుమారు 100 నుంచి 120 షిప్పులు రోజు వెళ్తాయండి. అంటే 10,000 డెడ్ వెయిట్ టనేజ్ అంటాం. దాటిన షిప్పులు కనుక మనం చూసుకున్నట్టయితే సుమారు 100 నుంచి 120 దాటుతూ ఉంటాయి. అది యాక్చువల్లీ 100 మైళ్ళు అయినప్పటికీ షిప్పులు వాడుకునేది మాత్రం కేవలం 3 మైళ్ళు వెళ్ళటానికి 3 మైళ్ళు రావటానికేనండి. ఎందుకంటే తక్కిందంతా షిప్పులు వెళ్ళే దారి లేదు. వీటిల్లో కూడా పెద్ద పెద్ద సూపర్ ట్యాంకర్స్ అని ఉంటాయండి, వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్స్ అంటాం, VLCC అనేది. అది ఒక్కొక్కటి ఖర్చే దాదాపు $150 నుంచి $200 మిలియన్ ఉంటాయి. తడవకి వాళ్ళు ఫుల్ లోడ్ కనుక పెట్టినట్టయితే 20 లక్షల బ్యారెల్ ఆయిల్ పెడతారండి. అంటే దాని మార్కెట్ విలువ ఇవాళ లెక్క వేసుకుంటే కనుక 150 మిలియన్ ఉంటుంది. ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే అవన్నీ ఆగిపోతాయని కాదు. చాలాసార్లు ఏమవుతుందంటే మనకి అంతకుముందు టెన్షన్ ఉన్నప్పుడు కూడా ఈ ఫ్రిక్షన్ కనుక లేకపోతే స్ట్రాటజిక్గా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ హర్మూజ్లోంచి బయటికి వేరే షిప్పుల్లో తీసుకొచ్చి ఫ్రెండ్లీ కంట్రీ షిప్పులు తీసుకొచ్చి బయట లోడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా కొన్ని వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్స్ అట్టాగే వెయిట్ చేస్తున్నాయండి. అమెరికా ఏదో 2 ఉన్నాయంట, ఇవి అక్కడ వెయిట్ చేస్తున్నాయి. సో బట్ వాటికి ఏంటంటే సమస్య ఎక్కడ వస్తుందంటే ఇన్సూరెన్స్ కాస్ట్ పెరిగిపోతుంది. ఇన్సూరెన్స్ కాస్ట్ పెరిగిందంటే సరఫరా చేసే వాళ్ళ మీద, ఎవరైతే కొనుక్కున్నారో వినియోగదారుల మీద పడుతుంది, చివరికి వచ్చి వినియోగదారుల మీద పడుతుంది. సో ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అనేది పెరిగిపోతుంది. ఇప్పుడు మన లెక్క ప్రకారం మన భారతదేశంలో కనుక తీసుకున్నట్టయితే ప్రతి $10 చమురు పెరిగితే ఇంటర్నేషనల్ మార్కెట్లో దాదాపు 0.25% ఇన్ఫ్లేషన్ రేట్ పెరుగుతుంది అంటారు. సో ఆల్రెడీ మనకి దాదాపు $15 పెరిగింది. సో దాన్ని బట్టి మనం సుమారు లెక్కేసుకోవచ్చు. అంటే 0.25 నుంచి 0.35 క్రమక్రమంగా ఒకే రోజు పెరగదండి. ఎందుకంటే ఆయిల్ అక్కడి నుంచి వచ్చి ఇప్పుడు ఈ స్టాక్ అయిపోయి కొత్త స్టాక్ వచ్చి ఇదంతా కూడా ఏంటంటే రాబోయే 6 నెలల్లో ఉంటుంది దీని పరిణామం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇంకో సమస్య భారతదేశంలో రికార్డుకి వెళ్ళినా ఆశ్చర్యపోకలే. అంటే కంప్లీట్ అంతా కూడా ఏంటంటే ఎంత కాలంలో ఆ యుద్ధం ఆగిపోతుంది. ఇప్పుడు ఎందుకంటే ఒకటండి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఇరాన్ని అంతమంది చంపేశారు, జనరల్స్ వీళ్ళందరినీ చంపేశారంటే అదే వాళ్ళు ఆశ్చర్యపోవాలి. కానీ బట్ సిరియాలో ఎప్పుడైతే అసాద్ రెజీమ్ పడిపోయిందో అప్పటి నుంచి ఇజ్రాయెల్ ఎప్పుడొకప్పుడు అటాక్ చేస్తుందని ఒక 6 నెలల నుంచి అయితే ఇరాన్ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. సో 4 రోజులు పడుతుందా లేకపోతే యుక్రెయిన్ యుద్ధంలాగా 6 నెలలు 3 ఏళ్ళు పడుతుందా అనేది చూడాలి. దాని మీద ఆధారపడి ఉంటుందండి. ఒకవేళ కనుక ఇది 3 ఏళ్ళు పడి ఇప్పుడు హార్మూజ్ కనుక క్లోజ్ చేసి లేదంటే ఇప్పుడు ఇరాన్లో ఉన్న గ్యాస్ ఆయిల్ ఫీల్డ్స్ మీద కనుక బాంబులు వేసినట్టయితే ధరలు వెంటనే పెరుగుతాయి, లేదంటే క్రమక్రమంగా స్లోగా పెరుగుతూ ఉంటాయండి. దాన్ని బట్టి గరిష్టంగా ఎంతవరకు చేరొచ్చు అంటారు మీ అంచనా? అంటే ఇది కనుక సంవత్సరం దాటిందనుకోండి ఈ గొడవలు మళ్ళీ రికార్డ్ స్థాయికి వెళ్తాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఈ రికార్డ్ స్థాయికి వెళ్ళటం అనేది మనకు ఉంటుందండి పెద్ద క్రైసిస్ వచ్చినప్పుడు. సో ఇది ఒక పెద్ద క్రైసిస్ కింద తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు, ఇప్పుడు అమెరికా వాళ్ళు సైన్యాన్ని పంపుతున్నారు అంటున్నారండి. అంటే గ్రౌండ్ ఇన్వేజన్ అని. గ్రౌండ్ ఇన్వేజన్ ఉంటే ఎట్టా ఉంటుంది, మళ్ళీ అదొక ఇరాక్ లాగా జరుగుతుందా? అంటే 2002లోనూ ఎప్పుడో ఇరాక్ను దండయాత్ర చేశారు కదండి అమెరికా వాళ్ళు. ఆ తర్వాత 20 ఏళ్ళు వాళ్ళు అక్కడ కుస్తీ పడాల్సి వచ్చింది, దానివల్ల ఒక సమస్య వచ్చింది. అటువంటివి ఉంటాయా?
ఎట్లా ఉంటుంది ఏంటని అంటే నెక్స్ట్ రాబోయే నెల రోజులు అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఓకే హమాస్ని నాశనం చేసింది కాబట్టి ఇజ్రాయెల్ ఇరాన్ని అంత తొందరగా నాశనం చేస్తుంది అనేది అంత అనుకోవటానికి లేదని. ఎందుకంటే వాళ్ళలో వాళ్ళందరూ కలిసి ఏదన్నా మార్చేసి ఈ సిస్టమ్ మారితే తప్ప, లేకపోతే అప్పుడే మాత్రం యుద్ధం అవ్వదేమో అని నేను అనుకుంటున్నానండి. ఓకే సార్, నా వ్యక్తిగత అభిప్రాయం. జనరల్ రావు గారు, ఇప్పుడు ఇరాన్ను 400 కేజీల యురేనియాన్ని దాచిపెట్టానని చెప్తోంది. అంటే దాని ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు అంటారు? ఏంటంటే దానికి 400 కేజీల యురేనియం దాచిపెట్టామని చెప్తోంది. సో బేసికలీ ఏంటంటే న్యూక్లియర్ అనలిస్ట్ చేసినప్పుడు సుమారు ఒక 60 కేజీలు ఈ రేంజ్లో మాట్లాడతారు, ఏది పీస్ఫుల్ పర్పస్ కావాల్సినప్పుడు, రైట్? ఎప్పుడైతే ఇన్ని కేజీలు యురేనియం తయారు చేస్తుందో, అది కాక ఎన్రిచ్డ్ యురేనియం, ఒక టైప్ ఆఫ్ యురేనియం కావాల్సింది పీస్ఫుల్ పర్పసెస్, ఇంకా సుపీరియర్ క్వాలిటీ కావాల్సింది అణుబాంబులు తయారు చేస్తానికి. ఇరాన్ ఎప్పుడైతే ఈ వాల్యూమ్ పెంచిందో, రైట్, 406 కేజీస్ మీరు కరెక్ట్గా చెప్పినట్టుగా వాల్యూమ్ పెంచింది, రైట్. రెండోది క్వాలిటీ కూడా పెంచింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా తయారు చేయగల ధీమా కూడా, సత్తా కూడా పెంచుకుంటుంది, రైట్. ఇవన్నీ చూస్తే వాళ్ళు డిక్లేర్ చేసినా చేయకపోయినా వాళ్ళు ప్రస్తుతం ఏమంటున్నారు, మేము మాత్రం అణుబాంబుల కోసం తయారు చేయట్లేదు, స్టేట్ చేస్తున్నారు. కానీ ఇలాంటి విషయాల్లో సొంత తమ్ముడు కూడా మనం నమ్మలేము, రైట్. ఎప్పుడైతే ఇద్దరి మధ్య భేదాలు వస్తాయో, దెబ్బలాట్లు వస్తాయో, రైట్, కనుక ఇరాన్ ఎంత స్టేట్ చేసినా సరే ఇజ్రాయెల్ భయం వల్ల ఏంటి, బేసికలీ ఇజ్రాయలే కాదు, కంప్లీట్ ఓవరాల్ కంట్రీకి ఏదైనా సరే, ఎప్పుడైతే ఏ దేశం అన్నా సరే తనకు కావాల్సిన పీస్ఫుల్ పర్పస్ కన్నా ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అదే కాకుండా 406 కేజీ కాదు, కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, కొన్ని ఫ్యాక్టరీ సంగతి డిక్లేర్ చేయలేదు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి, వాళ్ళకి డిక్లేర్ కూడా చేయలేదు. ఉన్నవి కూడా మా దగ్గర ఇంతే ఉన్నాయని తక్కువ కూడా చెప్పారు, రైట్. సో ఈ రెండు ఇంటెన్షన్స్ చూస్తే మటుకు ఇరాన్ ఈజ్ వెరీ క్లియర్ దట్ పాసిబుల్లీ, రైట్, మన ఇన్ఫరెన్స్ తీసుకోగలం. వాళ్ళు చేస్తున్న ప్రస్తుతం వాళ్ళు ఫాలో అవుతున్న రూట్ చూస్తే ఖచ్చితంగా వాళ్ళు బాంబు తయారు చేస్తంలో చాలా త్వరగా ఉన్నారు. యాక్చువల్లీ ఇజ్రాయెల్ ఎందుకు దాడి చేసింది, వాళ్ళ ఇంటెలిజెన్స్ వెరీ క్లియర్గా చెప్పింది. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ జస్ట్ ఫ్యూ మోర్ డేస్, మేబీ వీక్స్, మ్యాక్సిమం ఒక నెల 2 నెలల్లో వాళ్ళకి అట్లీస్ట్ ఒక 6 బాంబ్స్ తయారు చేయగల న్యూక్లియర్ ని తయారు చేసే ఛాన్స్ ఉందంటారు ఇరాన్కి, రైట్ సార్? కరెక్ట్. మనతో పాటు కృష్ణప్రదీప్ గారు జాయిన్ అవుతున్నారు, వర్తమాన వ్యవహార నిపుణులు. కృష్ణప్రదీప్ గారు నమస్తే అండి. ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అనేది అసలు ఎప్పుడు ఆపుతారనేది ఖచ్చితంగా చెప్పకున్నా కూడా ఇజ్రాయెల్ ప్రధాని ఒక కీలక ప్రకటన చేశారు. అంటే ఇరాన్లో అనుకున్న లక్ష్యాలు చేరుకున్న తర్వాతే ఈ పోరాటం ముగిస్తామంటున్నారు. అంటే ఏంటి ఆ లక్ష్యాలు? అమెరికా కూడా ఆ కారణంతోనే అసలు యుద్ధంలోకి వచ్చిందంటారా? ఇది ఎప్పటికి ఆగొచ్చు అంటారు? ఇప్పుడు ప్రపంచంలో యుద్ధాలు ముఖ్యంగా 2 కారణాలతో జరుగుతుంటాయి. ఒకటేమో రాజకీయ ఆధిపత్యం కోసం, రెండోదేమో వనరుల ఆధిపత్యం కోసం. సో ఈ వనరుల ఆధిపత్యం కోసమే అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో కానీ లేకపోతే గతంలో ఇరాక్లో కానీ 25 ఏళ్ల పాటు అక్కడ యుద్ధాలు చేసింది, తనకు సంబంధం లేకపోయినా సరే. ఇప్పుడు ఇరాన్ మీద కూడా అదే రకమైనటువంటి పర్స్పెక్టివ్ తీసుకోవాలి మనం. రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు వీళ్ళు పైకి చెప్పే కారణం అయితేనేమో ఈ ఇరాన్లో న్యూక్లియర్ ఎనర్జీని, న్యూక్లియర్ బాంబులు తయారు చేస్తున్నారు అనేది ప్రపంచానికి చెప్పే కారణం. అండ్ లోపాయికారిగా ఉన్నటువంటి రీజన్ ఏంటి అంటే ఇరాన్లో ఉన్నటువంటి చమురు నిల్వలు. సో ఇరాన్ అనేది ప్రపంచంలో అతిపెద్ద చమురు నిల్వలు గల దేశాల్లో 4వ దేశంగా కనపడుతూ ఉంటుంది. అండ్ ఈ చమురు నిల్వలు అమెరికా సంపాదించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో దాని మీద కంట్రోల్స్ పెట్టే ప్రయత్నం చేశారు. అండ్ అలాగే ఎకనామిక్ శాంక్షన్స్ కూడా గతం నుంచి ఇంపోజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రధానంగా ఇక్కడ మనకి కనపడేటటువంటి అంశాలు 2. ఒకటి పైకి చెప్పే కారణం, అది ఎక్స్ప్లిసిట్ రీజన్ అంటాం. ఆ ఎక్స్ప్లిసిట్ రీజన్ ఏంటి అంటే ఇరాన్ చేస్తున్నటువంటి అణుప్రయోగాలు, అణుబాంబుల సంబంధించినటువంటి ప్రయోగాల్ని నివారించడం అనేది. అండ్ ఇంప్లిసిట్ రీజన్ ఏంటి అంటే ఈ చమురు నిల్వలపై అమెరికాకి కంట్రోల్ తెచ్చుకోవడం కోసం, దానికోసం ఇజ్రాయెల్ని ముందు పెట్టి నడిపిస్తున్నటువంటి డ్రామాగా కనపడుతుంటుంది అన్నమాట ఇది. కాబట్టి మనకి ప్రపంచ దేశాలతో చూసినప్పుడు ఈ G7 దేశాలేమో ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుండగా మిగతా ప్రపంచ దేశాలన్నీ ఆల్మోస్ట్ ఇంక్లూడింగ్ బ్రిక్స్ దేశాలతో సహా ఈ ఇరాన్కి సపోర్ట్గాను తర్వాత ఎంపథెటిక్గాను ఉన్నట్టుగా కనపడుతుందండి. ఓకే అనంత్ గారు, ఇప్పుడు హర్మూజ్ జలసంధి మూసివేత విషయంలో ఇరాన్ పార్లమెంట్ కూడా ఆమోదముద్ర వేసింది. అంటే ఈ తరుణంలో అక్కడ అసలు ఏమైనా జరిగితే
ప్రపంచానికి చమురు సరఫరాలో ఎలాంటి అంతరాయాలు వస్తాయంటారు? ఈ పరిస్థితులు అసలు ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా? ప్రత్యామ్నాయ మార్గాలు అయితే ప్రస్తుతానికి లేవండి. ఎందుకంటే కొంతవరకు ఇప్పుడు సౌదీ అరేబియా ఎక్కువగా ఆ హర్మూజ్ జలసంధి అనేది వాడేది ఎవరంటే సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, బహ్రెయిన్, ఖతార్ వాళ్ళు ఆడతారండి ఇరాన్తో పాటు. సరే, ఇరాన్ వాళ్ళు ఏం చేశారంటే ఈ గొడవలు అవుతున్నప్పుడు వాళ్ళు విపరీతమైన ఆయిల్ అంటే జూన్ 13 ఎప్పుడో ఇజ్రాయెల్ బాంబు దాడులు మొదలైనవి. అప్పటి నుంచి కనుక శాటిలైట్ ఇమేజెస్ కనుక చూసినట్టయితే వీళ్ళు చెప్పడం ఏంటంటే విపరీతమైన షిప్స్ లోడ్ చేసి ఆయిల్ పంపించేశారు. ఆ పేమెంట్స్ అన్నీ ఎటు వెళ్తాయి ఏంటి అనేది పక్కన పెట్టేసేస్తే సో ఇరాన్కి ఇరాన్ ఎక్స్పోర్ట్ చేయాల్సిన ఆయిల్ కొంతవరకు వెళ్ళిపోయింది. సెకండ్ ఏంటంటే అమెరికా వాళ్ళు ఇరాన్ మీద ఉన్న ఆయిల్ అనేది బాంబు దాడి చేయటం అనేది చివరిలో జరుగుతుంది అనుకుంటున్నాం, ముందే చేయరండి. ఎందుకంటే చేస్తే అమెరికన్ ఆర్థిక వ్యవస్థ పరిస్థితే బాగుండలేదు. ఇప్పుడు ఈ ట్రంప్ వేసే టారిఫ్స్, ఈ ట్యాక్సెస్, వీటన్నిటి మూలాన అది ఇంకొక తీవ్రమైన పరిణామం ఉంటుందని తొందరగా వేయరు అనుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే ఇరాన్ చేయగలిగింది ఏముంటుందంటే ఇప్పుడు 1988 మధ్యలో ఇరాక్ యుద్ధం జరిగేటప్పుడు ఇరాన్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే హెరాస్ చేస్తూ ఉండేవాళ్ళు ఆ షిప్పుల్ని. ఇప్పుడు కూడా ఏమంటున్నారంటే ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి దాదాపు 1000 షిప్పులకి వాళ్ళు డివైసెస్ జామ్ చేస్తున్నారంటే. సో అది అట్లా జరుగుతూ ఉంటే ఏమవుతుందంటే ఇరాన్కి అనుకూలంగా ఉన్న దేశాలు తప్ప వేరే దేశాలు ఎవరో కూడా షిప్స్ లోపలికి వెళ్ళటానికి ఇష్టపడవు. దాని మూలాన పరోక్షంగా సౌదీ అరేబియా, కువైట్ వీళ్ళని దెబ్బతీయటానికి ఉంటుంది. సౌదీ అరేబియాకి వచ్చి ఒక మార్గం ఉంది కానీ బట్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసే ఆ పైప్ లైన్ ద్వారా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసే ఆయిల్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు సముద్రం ద్వారా వెళ్ళేది వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్స్ ఎక్స్పోర్ట్ చేసే ఆయిల్కి పైప్ లైన్ ద్వారా వెళ్ళే ఆయిల్ చాలా తక్కువ ఉంటుంది. సో మనకి ఎప్పుడు కూడా షిప్పులు ఎక్కువ క్యారీ చేస్తూ ఉంటాయి కాబట్టి ఎక్కువ చమురు తీసుకెళ్తూ ఉంటాయి కాబట్టి ఉంటుంది. సమస్య ఎక్కడ వస్తుందంటేనండి ఇది ఎక్కువ కాలం కనుక జరిగితే ఈ యుద్ధం అంటే ఇట్లాగే కనుక ఆయిల్ ట్యాంకర్స్ మీద కానీ ఇరాన్ బాంబులు వేయటం లేకపోతే సీ మైన్స్ లాంటివి పెట్టి 1-2 కనుక అక్కడ అటాక్ చేసినట్టయితే ఇప్పుడు హోటీలు చేసినట్టు మీకు అక్కడ వెళ్ళటం తగ్గిపోతాయి, సప్లై తగ్గుతుంది, ధర పెరుగుతుందండి. ఇప్పుడు భారతదేశం లాంటి వాళ్ళకి ఏంటంటే అదొక ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే మనకి దాదాపు ఒక 20% మనకు కావాల్సిన ఆయిల్ 13% మనకు కావాల్సిన ఆయిల్ ఇరాన్ నుంచి వస్తా అంటే ఒక 38% రష్యా నుంచి తెచ్చుకుంటున్నాం. కానీ రష్యా వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు పెరుగుతూ ఉంటే వాళ్ళ ఆయిల్కి డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు పర్షియన్ గల్ఫ్లో వచ్చే ఆయిల్ ప్రపంచంలో వాడే చమురులో 20% హార్మూజ్లో నుంచి వచ్చే ఆయిల్ అండి చమురు. సో అది తగ్గిపోతే తర్వాత ఏంటి వేరే చోట్ల నుంచి వచ్చే ఆయిల్కి డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు రష్యా లాంటి దేశాలకి వాళ్ళ ఆయిల్ డిమాండ్ పెరుగుతుంది కాబట్టి మన ఇండియా లాంటి కంట్రీస్కి వాళ్ళు సరఫరా చేసే ఆయిల్ డిస్కౌంట్ అనేది తగ్గించేస్తారు. సో అటువంటి సమస్యలతో ప్రారంభించి భారతదేశానికి అనుకోండి ఇప్పుడు మనం లెక్కలు కనుక చూసుకున్నట్టయితే ఆయిల్ చమురు ధర కనుక 20% యావరేజ్గా పెరిగినట్టయితే లేకపోతే $10 కనుక పెరిగినట్టయితే మనకి కరెంట్ అకౌంట్ మీద ఎఫెక్ట్ దాదాపు 1,00,000 కోట్లు పడుతుంది. అంటే కాకపోతే సగటు ధర పెరగాలి. ఇప్పుడు సగటు ధర అంత పెరిగి ఉండకపోవచ్చు. ఎందుకంటే మనకి ఈ కాంట్రాక్ట్స్ అయిపోయి కొత్త కాంట్రాక్ట్స్ వస్తామని కొద్దికి గ్రాడ్యువల్గా ఒక 3-4 నెలల్లో సగటు ధర పెరుగుతూ వస్తుంది. సో ఈ 3-4 నెలల వరకు మనకి ఎంతో కొంత వెసులుబాటు ఉండొచ్చేమో కానీ అంతకు మించి అయితే ఉండదు. కొన్ని నెలన్నా అవ్వచ్చు. సో ఎట్టా ఉంటుంది ఏంటి అనేది ఉంటుంది. థర్డ్, హార్మూజ్ ఇది ఇరాన్ బెదిరించే యుద్ధంలో ఏంటంటే అందరూ బెదిరిస్తారు. ఇప్పుడు ఆయన ట్రంప్ మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడే అన్నీ చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, అక్కడ జరిగేది డిఫరెంట్గా ఉంటుంది. సో వీళ్ళు బెదిరించడాలు, ఆ మిస్ఇన్ఫర్మేషను, గంభీరంగా ఉండటం ఇవన్నీ మామూలే. ప్రాక్టికల్గా జరుగుతుందా లేదా? ఎందుకంటే హార్మూజ్ మొత్తం మూసేస్తే ఇరాన్కి ఎంత నష్టం ఉంటుంది, చైనాకి నష్టం ఉంటుంది. ఎందుకంటే దాదాపు 40% చైనా వాళ్ళు అక్కడి నుంచి 33-40% వాళ్ళ దగ్గర ఇరాన్ నుంచి కొంటా ఉంటే వాళ్ళకి మళ్ళీ పైప్ లైన్ ద్వారా వెళ్ళటానికి ఏం లేదండి ఇరాన్ నుంచి చైనాకి. సో అదొక సమస్య ఉంటుంది. అందుకని అంత తొందరగా అది జరగదండి. కాకపోతే ఏంటంటే ఒకటి జరిగేది ఏంటంటే మనం అక్కడ చూసుకోవాల్సింది చెదురుమదురుగా షిప్పుల మీద దాడి చేయడానికి అయితే అవకాశం ఉంది. అది జరుగుతుంది అనుకుంటున్నాను. అన్నిటి మీద దాడి చేయకుండా షిప్పులు చేస్తారు. అండ్ రావు గారు, ఇప్పుడు అణు కేంద్రాలని ధ్వంసం చేయడమా లేక మరేవైనా కారణాలు కావచ్చు, కానీ ఇజ్రాయెల్కి మద్దతుగా
స్వయంగా అమెరికా రంగంలోకి దిగింది. B-2 బాంబర్లతో ఫోర్డ్ వద్ద బీభత్సం కూడా చేసింది. అంటే అలా ఇరాన్కు మద్దతుగా ఈరోజు యుద్ధభూమిలో నిలబడే అవకాశం ఉందంటారా? యుఎస్ బేసికలీ ఎందుకు వచ్చిందంటే వాళ్ళ పర్సనల్ రీజన్స్ ఒకటి, కానీ రెండోది ఏంటంటే యాక్చువల్గా పెనిట్రేషన్ ఉందే, న్యూక్లియర్ సైట్స్ లో పెనిట్రేట్ చేసే బాంబు ప్రస్తుతానికి యుఎస్ దగ్గరే ఉంది, ఇజ్రాయెల్ దగ్గర కంప్లీట్ గా లేదు, రైట్? ఎందుకంటే ద హెవీ పెనిట్రేటింగ్ బాంబర్స్ ఉన్నాయే, ఆ హెవీ పెనిట్రేటింగ్ బాంబర్ ఇందాక చెప్తున్నట్టుగా సుమారు 60 meters లోపలికి వెళ్ళగల సత్తా అమెరికాగా ఉంది. కనుక నేను అనుకోవడం ఏంటంటే ఈ అమెరికా సపోర్ట్ ఉన్నంత వరకు ఓవరాల్ ఎయిమ్ అచీవ్ అవుతుంది, రైట్? కానీ కంప్లీట్ దేశాన్ని, ఇరాన్ దేశాన్ని కంప్లీట్ రూప్ మాపేటట్టుగా ఇరాక్ లాగా జరుగుతుందా, కంప్లీట్ అయోధ్యల్లా ఖొమైనీని తీసేస్తారా, పొలిటికల్ లీడర్షిప్ ఫెయిల్యూర్ అవుతుందా, ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు ఇమీడియట్ గా చెప్పడం కొంచెం కష్టమే. కానీ నాకు తెలిసి ఇరాన్ ఏం చేశారు, పవర్ అంతా ఒక చోట సెంట్రల్ గా ఉంచలేదు, రైట్? పవర్ సెంట్రల్ గా ఉంచకుండా డీసెంట్రలైజ్ చేస్తున్నారు. కనుక ఆల్రెడీ మనం న్యూస్ లో వింటున్నాం, అయోధ్య కుమారి గారు ఆయన సక్సెస్, ఆయన తర్వాత నెక్స్ట్ ఎవరు ఉంటారు అనేసి. అలాగే ఎంతోమంది జనరల్ చంపేశారు, సైంటిస్టులు చంపేశారు. కనుక వాళ్ళ సెకండ్ రాంగ్ లీడర్షిప్ ఖచ్చితంగా ఈ పార్టీకి డెవలప్ అయి ఉంటుంది. ఓవరాల్ నేను అనుకోవటం ఏంటంటే అంత ఈజీగా ఈ వార్ ముగిసేటట్టు లేదని నేను అనుకుంటున్నాను. అంటే రాజకీయ నాయకత్వ మార్పు కూడా అవసరం ఉందంటారా ఇక్కడ? రాజకీయ మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు ఖచ్చితంగా, రైట్? కానీ ఏంటంటే అది ప్రయత్నిస్తున్నారు కానీ సార్ అంత ఈజీ అని అంటారా అది మార్పు అనేది? ఈజీ, అదే నేను అంటున్నాను. రాజకీయ మార్పు మాత్రం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఒక మనిషిని తీసేసినంత మాత్రాన వాళ్ళ ఐడియాలజీ మారదు, వాళ్ళ బేసిక్ థింకింగ్ మారదు, రైట్? కొమనీ కాకపోతే ఇంకొకరు కొమనీ రావచ్చు, రైట్? కనుక సెకండ్ రంగు, థర్డ్ రంగు కంప్లీట్, ఎందుకంటే కంప్లీట్ దేశానికి ఎప్పుడైతే ఒక ఐడియాలజీ వచ్చిందో మనం ఈ చుట్టుపక్కల బేసికలీ ఇరాన్ ఏంటి ఉన్న మిడిల్ ఈస్ట్ లో మనం సూపర్ పవర్ గా రీజనల్ పవర్ గా పెద్దోళ్ళు అవ్వాలనేసి ఇజ్రాయెల్ ట్రై చేస్తుంది. ఏముంది, సౌదీ అరేబియాతో ఫ్రెండ్షిప్ ఎందుకు మొదలుపెట్టింది? బేసికలీ ఇజ్రాయెల్ సౌదీ అరేబియాకి ఎర చూపింది. ఎందుకంటే ఇజ్రాయెల్ కి ఇరాన్ కి పడదు, ఇరాన్ ఎలాగలాగా తగ్గించాలి. దానికోసం ఏం చేసింది, మీరు అబ్రహాం అకార్డ్స్ తీసుకోండి. దాని తర్వాత రీసెంట్ గా యాక్చువల్లీ ఈ హమాస్ వార్ రాకపోతే, గాజా వార్ రాకపోతే ఈ పార్టీకి ఇజ్రాయెల్ సౌదీ అరేబియా కొన్ని ఒప్పందాలు జరిగేవి. ఎందుకంటే ఇజ్రాయెల్ సౌదీ అరేబియా ఏముంది, మీరు ఇక్కడ రీజనల్ పవర్ గా తయారవుతానికి మేము అన్ని విధాలా సహకరిస్తాం అనేసి డైరెక్ట్ గా ఒక ఎర చూపింది. ఓకే సార్. కృష్ణప్రదీప్ గారు, వాస్తవానికి వారం 10 రోజుల ముందు వరకు కూడా ట్రంప్ పదే చెప్పిన మాట ఏంటంటే యుద్ధాలను ఆపడమే తమ లక్ష్యమని. అలాంటిది సడన్గా ఇరాన్పై నేరుగా యుద్ధానికి అసలు ఎందుకు దిగారు? ఇజ్రాయెల్కి మద్దతుగా నిలవడం వెనుక అమెరికా ఉద్దేశాలు కానీ ప్రయోజనాలు కానీ ఏమై ఉండొచ్చు అంటారు? సో ఇప్పుడు ట్రంప్ ఏదైతే టైం పడుతుందని చెప్పి కొంచెం డిలే చేస్తామని చెప్పి తొందరగా అడ్వాన్స్ డెసిషన్ తీసుకోవడం జరిగిందో దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ మొసాద్ ఇచ్చినటువంటి నివేదికలుగా చెప్తున్నారు. అంటే మొసాద్ అనేది మన ఇజ్రాయెల్కి చెందినటువంటి ఇంటెలిజెన్స్ సంస్థ. ఓకే. సో ఇమీడియట్గా కనుక మనం చర్యలు తీసుకోకపోతే ఈ మొసాద్ సమాచారం ప్రకారం వీళ్ళకి ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఈ యురేనియం ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ యురేనియం ఎన్రిచ్మెంట్ వేగంగా వేగంగా జరపడం ద్వారా బాంబుల్ని, న్యూక్లియర్ బాంబుల్ని తొందరగా వేగంగానే మొబిలైజ్ చేసి ప్రయోగించేటటువంటి అవకాశం ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇరాన్ తనకు సంబంధించినటువంటి ప్రాక్సీస్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రాక్సీస్ను కూడా వేగంగా సిద్ధం చేస్తుంది. సో దీనిలో భాగంగా ఇరాక్లో కానీ లేకపోతే యెమెన్లో కానీ ఉన్నటువంటి తన ప్రాక్సీ టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా ఇజ్రాయెల్ మీద తర్వాత అమెరికా మీద కూడా దాడులు చేయించేటటువంటి ప్రయత్నాల్లో ఉన్నట్టుగా ఈ మొసాద్ నివేదికలు తెలియజేశాయి. అండ్ అంతేకాకుండా ఈ ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన తనకి సంబంధించినటువంటి వారసులను కూడా సిద్ధం చేసుకుంటున్నాడు. అంటే ఆయన కూడా తనకి సంబంధించినటువంటి ప్రయత్నాల్లో తనున్నాడు. కనుక ఓవరాల్గా చూసినప్పుడు అసలు మూడో ప్రపంచ యుద్ధం వస్తుందేమో అనేటటువంటి ఒక భయం కూడా ప్రపంచవ్యాప్తంగా దేశాల్లోనూ ఉంది. అదేవిధంగా మీడియా ద్వారా కూడా ఈ కథనాలు మనకు వినపడుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని తొందరగా సాధ్యమైనంత వేగంగా దీన్ని ఆపకపోతే, ఇరాన్ని ఆపకపోతే
అది మూడో ప్రపంచ యుద్ధానికి కూడా దారితీసేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కనుక ఈ G7 దేశాల సమావేశం నుంచి అర్జెంటుగా అమెరికా అధ్యక్షుడు ఉపసంహరించుకుని వెంటనే వచ్చి ఇటువంటి నిర్ణయాలకి తీసుకోవడం జరిగింది. అండ్ అంతేకాకుండా దాన్ని అమలుకి కూడా చేయడం జరిగింది. అంటే ఎంత వేగంగా తీసుకోవడం జరిగింది అంటే, అమెరికా అధ్యక్షుడు ఏదైనా ఒక అంతర్జాతీయ నిర్ణయం తీసుకోవాలి అంటే, యుద్ధం లాంటివి చేయాలి అంటే కంపల్సరీగా దానికి కాంగ్రెస్ అంటే ఈ అమెరికా పార్లమెంట్ యొక్క అనుమతి పొందాలి. ఆ కాంగ్రెస్ అనుమతి కూడా పొందకుండానే ఈ క్విక్ డెసిషన్ తీసుకోవడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా జరిగిపోయింది. ఇదంతా కేవలం గంటల్లోనే జరిగిపోయినటువంటి పరిస్థితి. కనుక ఒక యుద్ధాన్ని నివారించేటటువంటి ప్రయత్నంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ఇటువంటి యుద్ధ ప్రయత్నాలు చేసినట్టుగా కనపడుతుంది. అంటే ఒక వైడర్ వార్ విస్తరించకుండా, ఒక ప్రపంచ యుద్ధం విస్తరించకుండా నివారించడం కోసం ఈ ప్రయత్నంగా మనం గమనించవచ్చు అనమాట. రైట్ సార్. అనంత్ గారు, ఇప్పుడు మొదట రష్యా ఉక్రెయిన్, ఆ తర్వాత ఇజ్రాయెల్ హమాస్, ఇప్పుడేమో ఇరాన్ ఇజ్రాయెల్. అంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ యుద్ధాల ప్రభావం అనేది భారతదేశాన్ని ఇటు వాణిజ్యపరంగా కానీ ఆర్థికంగా కానీ మనకు విసురుతున్న సవాళ్ళు ఏంటండి? ఒకటండి, ఇప్పుడు రష్యా తర్వాత ఇరాన్ నాశనం అయిపోతే భారతదేశానికి ఎప్పటి నుంచో నాకు తెలిసి 40 ఏళ్ళ నుంచి న్యూస్ ఫాలో అవుతున్నప్పటి నుంచి ఇరాన్ రష్యా మనకి మిత్రులు. అప్పుడు యుఎస్ఎస్ఆర్, ఇప్పుడు రష్యా. వాళ్ళిద్దరూ కనుక పోయినట్టయితే, ఇప్పుడు ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన సౌదీ అరేబియా వీళ్ళందరూ ఇవాళ ఏదో కొంచెం అటు ఇటు మాట్లాడుతున్నారు, కానీ ఒకప్పుడు అరబ్ లీగ్లో పాకిస్తాన్ని బ్రహ్మాండంగా సపోర్ట్ చేసింది ఎవరంటే సౌదీ అరేబియా. ఇరాన్ ఎప్పుడూ కూడా అడ్డం పడేది అన్న రెజల్యూషన్ కాశ్మీర్ మీద పాస్ చేయాలంటే. అది మనం గుర్తు చేసుకోవాలి. అది వాళ్ళు లేరు అని అంటే మరి నెక్స్ట్ ఏమవుతుంది అనేది ఒకటి. సెకండ్ ఏంటంటే, ఇప్పుడు అక్కడ రష్యా పాత్ర పాతకాలంలో యుఎస్ఎస్ఆర్ తర్వాత రష్యా పాత్ర ఎవరు పోషించబోతున్నారంటే చైనాకి ఇండియాకి పెద్ద ఫ్రెండ్షిప్ ఏమీ లేదు, ఇంకా శత్రుత్వం ఎక్కువ ఉంటుంది. 2. 3 ఏంటనంటే, అమెరికా వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు మేము సమస్య సాల్వ్ చేస్తామని వెళ్ళారో అక్కడ అది సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు ఇరాక్ ఉంది. సదాం హుసేన్ మళ్ళీ భారతదేశానికి మంచి మిత్రుడు అండి. వాళ్ళిద్దరు ఇరాక్ యుద్ధం జరిగినప్పుడు కూడా ఇద్దరితోనూ బ్యాలెన్స్ చేశారు భారతదేశం వాళ్ళు. వాళ్ళిద్దరూ ఇప్పుడు ఇరాన్ మనం 2002 నుంచి మొదలైందండి ఇరాక్ యుద్ధం. అప్పుడు కూడా ఏమన్నారు, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి ఇరాక్ దగ్గర అని చెప్పేసి ఎవరో డిగ్రీ పూర్తి అయిపోయిన ఇంటర్న్ రిపోర్ట్ని తీసుకెళ్ళి దండయాత్ర చేశారు అమెరికా వాళ్ళు. సరే అయిపోయింది. ఆ ఇరాక్ ప్రాబ్లం ఇప్పటికీ సాల్వ్ అవ్వాలి. సిరియా అదో భారతదేశానికి మిత్రుడు, అది పోయింది అక్కడ. సో ఇప్పుడు తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు మిత్రులు ఎంతమంది ఉంటారనేది ఒకటి. ఆర్థిక పరంగా వచ్చే సవాళ్ళు. 3, చైనా లాంటి దేశాలు కనుక మామూలుగా ఇప్పుడు ఇందాక చెప్తున్నారు చైనా వాళ్ళు వాళ్ళ షిప్పులను పంపుతున్నారంట అని. సో చైనాకి ఎవరు, ఎందుకంటే ఎవరో కూడా చైనాని అనవసరంగా శత్రుత్వం కొని తెచ్చుకోవాలని ఎవరో అనుకోవట్లే. అక్కడ అమెరికా అనుకోవట్లే, ఇజ్రాయెల్ అనుకోవట్లే, ఇరాన్ అనుకోవట్లే. వాళ్ళకేమవ్వదు. వాళ్ళకు కావాల్సిన ఆయిల్ అన్నీ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, వెళ్ళిపోతుంది. సో మనకు ఎట్టా ఉంటుంది లాంగ్ టర్మ్లో స్ట్రాటజిక్ రిలేషన్స్లో అయితే మనం ఇబ్బంది పడతామేమో నాకైతే భయం ఉంది. అది తప్పు అవుతానని కోరుకోవాలి. ఎందుకంటే ఇంకా మిత్రులు ఎంతమంది ఉన్నారు, అమెరికాని నమ్మలేము. ఇప్పుడు ట్రంప్ మాటలు ఏంటనేది మనం చూస్తున్నాం. ఆయన ఎవరైతే వాళ్ళ కాయిన్స్ కొనుక్కుంటారో అటువైపు మాట్లాడతాడు. ఇవాళ మాట్లాడింది రేపు పొద్దున్న నేను అట్ట అనలేదు ఇట్టా అంటాడు, 3వ రోజు మళ్ళీ అటు వెళ్తాడు ఆయన. సో అది అర్ధరాత్రి మనం ట్విట్టర్లో చూసుకోవాలి ఆయన ఏమంటున్నాడు అనేది. సో ఇటువంటి సమస్యల్లో భారతదేశానికి ఇబ్బందికరంగా మారే సమయం ఉందేమో. అది గవర్నమెంటు ప్రభుత్వం వాళ్ళ అంచనాలు వాళ్ళు వేస్తూ ఉంటారు, వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ 2 చోట్ల మనకి స్ట్రాటజిక్ ఆప్షన్స్ ఏంటి అనేది మనకి చాలా తగ్గిపోతున్నాయి. అది జాగ్రత్త పడాల్సిన సమయం అయితే వచ్చింది. ఎందుకంటే ఇది ఇజ్రాయెల్ అయితే ప్రస్తుతానికి ఇండియాతో బాగుంది. కాకపోతే ఏంటంటే ఇజ్రాయెల్కి అక్కడ గల్ఫ్లో ఎవరో శత్రువులు లేరనుకోండి, ఇజ్రాయెల్ ఎవరు పాకిస్తాన్తో యుద్ధం కోరి తెచ్చుకునేవాల్సిన అవసరం లేదు కదా ఇజ్రాయెల్కి. వాళ్ళ అవసరాలు వాళ్ళు చూసుకుంటారు. సో మనం ఎట్టా చేయాలి ఏంటని జాగ్రత్త పడాల్సిన సమయం అయితే వచ్చింది. ఓకే, కృష్ణప్రదీప్ గారు, ఇప్పుడు ఓవరాల్గా చూస్తే అసలు ఇటీవల యుద్ధాల్లో అంతర్జాతీయ చట్టాలని ఎవరైనా గౌరవిస్తున్నారంటారా? వాటి ఉనికిని ఖాతరు చేస్తున్నారా? అసలు ఎక్కడ పడితే అక్కడ అసలు బాంబు దాడులు ఎందుకు జరుగుతున్నాయి? అంటే దౌత్యం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలన్న హితబోధన అసలు ఎవరు ఖాతరు చేయట్లేదంటారా? ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకంటే మనం గత 10-15 సంవత్సరాలుగా చూస్తున్నప్పుడు ఈ గ్లోబల్ కాన్స్టిట్యూషనలిజం అని అంటాం. అంటే ఈ ప్రపంచవ్యాప్తంగా శాంతియుతంగా ప్రపంచ దేశాలన్నీ కలిసి జీవించడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి కొన్ని అరేంజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అరేంజ్మెంట్స్ ఎవ్వరూ కూడా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు.
అండ్ అందుకని ఈ మధ్యకాలంలో కొన్ని ప్రతిపాదనలు కూడా వస్తున్నాయి. అంటే సంథింగ్ లైక్ WTO లాంటి వ్యవస్థలను కూడా రద్దు చేయాలి అని చెప్పి. అండ్ ఈ నేపథ్యంలో UN కూడా అసలు ఎందుకు పనికిరాని ఒక భారంగా మారింది ప్రపంచ దేశాలన్నిటికీ. ఎందుకని అంటే దీనికి కాంట్రిబ్యూషన్ ప్రతి దేశం కూడా, మెంబర్ స్టేట్ కూడా ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్ చేయాలి. అండ్ ఈ ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్ చేయడమే కాకుండా ఆ దేశాలు ఈ UN చేసే రెజల్యూషన్స్లో పాల్గొనడం అండ్ వాళ్ళు ఇచ్చేటటువంటి కొన్ని అంశాలని యాక్సెప్ట్ చేయడం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటుంది. కానీ మనం ఇప్పుడు సపోజ్ ఇజ్రాయిల్ హమాస్ మీద దాడి చేసినప్పుడు ఈ పాలస్తీనా ప్రాంతంలో అప్పటి నుంచి సుమారుగా ఒక 12 రెజల్యూషన్స్ చేశారు UN. ఈ ఇజ్రాయిల్ వెంటనే గాజా స్ట్రిప్ నుంచి ఉపసంహరించుకోవాలి అని చెప్పి. బట్ రెజల్యూషన్స్ చేసినంత మాత్రాన ఇజ్రాయిల్ యుద్ధం ఆపలేదు. అలాగే ఈ UN 60% ఫండింగ్ ఇచ్చేటటువంటి అమెరికా ఈ యుద్ధాన్ని ఆపించే ప్రయత్నం ఏమాత్రం కూడా చేయలేదు. సో మరి ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఈ UN అసలు అవసరం ఉందా అనేది కూడా డౌట్ వస్తూ ఉంటుంది. అండ్ మోరోవర్ UN కొన్ని సంస్కరణలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలి ఏదైతే ఉందో ఆ భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలని పెంచాల్సిన అవసరం ఉంది. 1945లో UN ఏర్పాటు చేసినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. అండ్ ఇప్పుడు 70 సంవత్సరాల తర్వాత, ఆల్మోస్ట్ ఇప్పుడు 80 సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు, ప్రపంచ పరిస్థితులు వేరు. అంటే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఈ ప్రపంచం అంతా కూడా ఒక కొత్త వరల్డ్ ఆర్డర్లోకి వెళ్ళింది. ఆ కొత్త వరల్డ్ ఆర్డర్ అంటే న్యూ వరల్డ్ ఆర్డర్ అంటాం. ఆ న్యూ వరల్డ్ ఆర్డర్లో భాగంగా బైపోలార్ సిస్టమ్ అనేది ఏర్పడింది. ద్విధ్రువ ప్రపంచం అని అంటాం. అండ్ ఆ ద్విధ్రువ ప్రపంచంలో రష్యా ఒకవైపు, అమెరికా మరొక వైపు ప్రపంచాన్ని పాలించే ప్రయత్నం చేశాయి. ఆ తర్వాత ఎప్పుడైతే 1990sలో ఈ రష్యా కొలాప్స్, USSR కొలాప్స్ అయిపోయిందో ఆ తర్వాత ఈ ప్రపంచం ఏకధ్రువ ప్రపంచంగా మారి అమెరికా ఆధిపత్యం మాత్రమే ఉండింది. అండ్ ఇప్పుడు మళ్ళీ మల్టీపోలార్ వరల్డ్గా ఏర్పడింది ప్రపంచం. సో ఈ మల్టీపోలార్ వరల్డ్లో ఏదైతే బైపోలార్ వరల్డ్లో ఉన్నటువంటి NAM అనే వ్యవస్థను కలిగి ఉన్నామో, ఆ నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ అనేది, ఆ నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ వ్యవస్థ కూడా మల్టీపోలార్ వరల్డ్లో దానికి రెలవెన్సే లేకుండా పోయింది. అసలు ఆల్మోస్ట్ ఎటువంటి శిఖరాగ్ర సమావేశాలు లేవు. అలాగే ప్రాంతీయంగా ఉన్నటువంటి సార్క్ లాంటి వ్యవస్థలు కూడా దాని రెలవెన్స్ కూడా పోయింది. సో 2016లో ఎప్పుడైతే పాకిస్తాన్లో ఇస్లామాబాద్లో జరగాల్సినటువంటి సార్క్ సమావేశాలు అవి రద్దు చేయడం జరిగింది. ఆ తర్వాత అసలు సార్క్ అనే దానికి రెలవెన్సే లేదు. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మల్టీ ఏజెన్సీస్ ఏర్పడుతున్నాయి. అంటే ఇంక్లూడింగ్ బ్రిక్స్ లాంటి వ్యవస్థలు కావచ్చు, లేకపోతే I2U2 లాంటి వ్యవస్థలు కావచ్చు, ఆర్ క్వాడ్ లాంటి వ్యవస్థలు కావచ్చు. అండ్ అమెరికాతో పాటు సమానంగా చైనా, ఇండియా లాంటి దేశాలు కూడా ఎదుగుతున్నటువంటిది. అండ్ రీసెంట్గానే మన భారత్ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు అమెరికా చెప్పే మాటలు వినేవాళ్ళు లేరు, లేకపోతే UN చెప్పే రెజల్యూషన్స్ని అప్రూవ్ చేసేటటువంటి వాళ్ళు లేరు. ఒకవేళ అప్రూవ్ చేసినా కానీ దాన్ని అమలు చేసేవాళ్ళు లేరు. అండ్ ఇప్పుడు రీసెంట్గా కూడా రష్యా మన ఇరాన్ మీద చేసినటువంటి వివాదాల నేపథ్యంలో జరిగినటువంటి జనరల్ అసెంబ్లీ రెజల్యూషన్లో భారతదేశం కూడా అబ్స్కాండ్ అయింది. దాంట్లో ఓటింగ్ అనుకూలంగా కానీ లేకపోతే వ్యతిరేకంగా కానీ వేయలేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి దేశం ఇంకో దేశం మీద దాడులు చేస్తుంది. ఇప్పుడు మరొక ఉదాహరణ, భారత్ మీద ఈ టెర్రరిస్టుల ద్వారా పాకిస్తాన్ చేసినటువంటి దాడులు, ఆ ఉగ్రదాడుల నేపథ్యంలో భారతదేశం రిస్ట్రెయింట్ వహించాలి అని చెప్పి అందరూ హితబోధ చేశారు తప్ప భారతదేశాన్ని బలవంతంగా యుద్ధం ఆపమని చెప్పి ఎవరు చేయలేదు. ఈ విషయంలో అమెరికాకి చెందినటువంటి ట్రంప్ కూడా అబద్ధాలు ఆడాడు. ఆ విషయాన్ని స్పష్టంగా భారత ప్రధానమంత్రి ట్రంప్కే స్వయంగా తెలియచేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచంలో ఒక కొత్త న్యూ వరల్డ్ ఆర్డర్లో కాకుండా మనం న్యూ వరల్డ్ డిజార్డర్లో ఉన్నటువంటి పరిస్థితి. అఫ్కోర్స్ ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసేస్తుంది అనేటటువంటి భయపడాల్సిన అవసరాలు అయితే లేవు. కానీ ప్రతి దేశం కూడా ప్రధానంగా ప్రాచీన కాలం నుంచి, మధ్యయుగం నుంచి ఆధునిక కాలంలో కలోనియలిజం, పోస్ట్ కొలోనియలిజం, నియో కొలోనియలిజం లాంటి పరిస్థితుల్లో ఆర్థిక అవసరాల కోసం మాత్రమే ఇతర దేశాలని ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరుగుతుంది తప్ప ఇతర దేశాల మీద ఆధిపత్యం వహించడం జరుగుతుంది కోసం ఎదురు చూస్తుంది. రైట్ సార్. జనరల్ రావు గారు, ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అందరి దృష్టిలో పడిన మరో అంశం ఏంటంటే పాకిస్తాన్. అంటే ముందేమో మాపై అణుదాడి చేస్తే పాకిస్తాన్ ప్రతిదాడి చేస్తుందన్నది ఇరాన్. అంతలోనే అమెరికా అధ్యక్ష భవనంలో చక్కని విందు చేసి ట్రంప్కు శాంతి నోబెల్ కూడా ఇవ్వాలన్నారు పాక్ సైన్య అధ్యక్షుడు. అంటే అసలు పాక్ పాత్ర ఏంటండి? యాక్చువల్లీ పాకిస్తాన్ బేసికలీ అది దేశంగా మనం చూసుకుంటే ముస్లిం కంట్రీస్ ఏ కంట్రీకైనా సపోర్ట్ చేస్తానికి రెడీ. ఆల్రెడీ నిన్న కూడాను పాకిస్తాన్ గవర్నమెంట్ ఏమంది, ఇజ్రాయెల్ చేస్తున్న పని తప్పు, ఇరాన్ మీద తప్పు అనేసి.
కానీ ఇప్పుడు అమెరికా పాకిస్తాన్ చీఫ్ ని పిలవటం, అక్కడ ఒక ఎందుకు పిలవటం, డిన్నర్ పిలుగుతాను కారణం ఏంటంటే బేసికలీ వాళ్ళకి తెలిసి ఏమిటి, పాకిస్తాన్ లో పవర్ బేసికలీ ఉన్నదేమో అసిఫ్ మనీర్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, ఫీల్డ్ మార్షల్ కొత్తగా చేశారు కూడా, ఆయన దగ్గర పవర్ ఉంది. కనుక ఒక కారణం ఏంటి, ఒకవేళ ఇరాన్ మీద ఉన్న ల్యాండ్ ఫోర్సెస్ యూజ్ చేయాలంటే, ఆఫ్టర్ ఆల్ బోర్డర్ బిట్వీన్ పాకిస్తాన్ ఇజ్రాయెల్ కామన్ బోర్డర్ ఉన్నాయి, రైట్? సో ఒక విధంగా ఏమన్నా ఫోర్సెస్ మనం వాడుకోవాలన్నా, కొన్ని బేసెస్ వాడుకోవాలన్నా, ఎయిర్ ఫీల్డ్స్ వాడుకోవాలన్నా, రైట్, ఒకవేళ పోర్ట్స్ వాడుకోవాలన్నా, షిప్స్ పంపించుకోవాలనుకున్నా సరే క్లోజెస్ట్ ప్లేస్ ఏంటి, పాకిస్తాన్. కనుక పాకిస్తాన్ ని ఒక విధంగా మంచి చేసుకుంటే అవసరం వస్తే ఉంటుందని ఒకటి. రెండోది ఎందుకంటే అనుకోవటం ఏంటంటే, ట్రంప్ గారు ఈయన పిలిచిన కారణం ఏంటి, బేసికలీ నాయన నువ్వు ఇరాన్ తో పాటు సపోర్ట్ చేసేటట్టయితే నువ్వు కూడా వాళ్ళతో మీకు అగేన్స్ట్ గా తయారవుతావని ఒక విధంగా నయానా భయానా చెప్తాం కూడా జరిగి ఉంటుందని నేను అనుకుంటున్నాను. కానీ పాకిస్తాన్ ఇప్పుడు ఏంటంటే పెద్ద సందిగ్ధతలో పడింది. బేసికలీ ఇరాన్ మిగిలిన ముస్లిం కంట్రీస్ తో చూసుకుంటే ఇరాన్ సపోర్ట్ చేయాలి, కానీ ఇరాన్ సపోర్ట్ చేస్తే యుఎస్ ఎదుగుతుంది. నేను అనుకోవటం ఏంటంటే పాకిస్తాన్ తన స్వలాభం చూసుకుంటే మటుకు ఇన్ ఆల్ ప్రాబిలిటీ యుఎస్ కి డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా, అవర్ట్ గా కానీ కోవర్ట్ గా కానీ సపోర్ట్ ఇస్తానికి రెడీగా అవుతుంది. ఎందుకంటే వాళ్ళకున్న పరిస్థితులు, ఆర్థిక పరిస్థితి చాలా అఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు, రైట్? వాళ్ళు సౌదీ అరేబియా, మిగిలిన కంట్రీలు, వరల్డ్ బ్యాంకు వాళ్ళ దయా దాక్షిణ్యాల మీద బతుకుతున్నాయి, లేదా ఈ ఇరాన్ నుంచి డ్రగ్స్ అన్ని ఎక్కడైతే స్మగ్లింగ్ అవుతున్నాయో పోర్ట్ దగ్గర, రైట్, దాని ద్వారా వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఇలాగ నెమ్మదిగా బతకగలుగుతున్నారు. కనుక ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ ఖచ్చితంగా యుఎస్ వైపు మొగ్గు చూపుతుంది. ఎందుకంటే వాళ్ళు తిరిగి యుఎస్ కి ఫ్రెండ్షిప్ చేసుకుంటే గానీ యునైటెడ్ నేషన్స్ లో అవనివ్వండి, వరల్డ్ బ్యాంక్ దగ్గర అవనివ్వండి, తన తిరిగి లాస్ అయిన ఫేస్ తిరిగి తెప్పించుకుంటానికి కూడా ప్రయత్నిస్తుంది. ఓకే, అంటే ఓవరాల్గా చూస్తే మూడో ప్రపంచ యుద్ధం తథ్యమంటారా? లేదమ్మా, లేదు. నేను ఖచ్చితంగా నేను కొంచెం దాంట్లో ఏకీపించను. ఎందుకంటే మూడో ప్రపంచ యుద్ధం రావడానికి బేసికలీ కొన్ని సరైన సర్కమ్స్టాన్సెస్ రావాలి. క్లియర్ కట్ గా ఒక రెండు సైడ్ పార్టీలు రావాలి. ఎస్, ఇంతకు ముందు మనం ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ చూసుకున్నప్పుడు కమ్యూనిజం, డెమోక్రసీ అలా తయారైంది. తర్వాత ఏమో బైపోలర్ వర్డ్స్ గా తయారయ్యాం. యునైటెడ్ స్టేట్స్ ఒక సైడ్, యుఎస్ఎస్ఆర్ ఒక సైడ్, యుఎస్ఎస్ఆర్ బ్రేకప్ అయిపోయి రష్యా అయింది. ఇప్పటికీ మనకేంటి మూడు పవర్స్ కనిపిస్తున్నాయి బేసికలీ ఏమన్నా చేయగలిగినాయి, రష్యా, చైనా, యుఎస్ ఆఫ్ కోర్స్. తర్వాత ఇండియా కూడా డెవలప్ అవుతుంది. కానీ వరల్డ్ వార్ ప్రస్తుతం నేను అనుకోవటం ఏంటంటే అలాంటి పరిస్థితులు ఇంకా రాలేదు. ఇవన్నీ లోకలైజ్ వార్ గా జరుగుతాయి, రైట్? ఎప్పుడైతే ఆల్రెడీ ఆఫ్ కోర్స్ రష్యా వార్న్ చేసింది ఏమని, యుఎస్ నంది ఇరాన్ ని కొడుతుంది తప్పని. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఇరాన్ ని సపోర్ట్ చేసింది, ఇంతకుముందు సిరియా కూడా సపోర్ట్ చేసింది ఒకప్పుడు, రైట్? కనుక రష్యా మాత్రం ఖచ్చితంగా ఇలా వార్నింగ్ ఇస్తుంది. కానీ ప్రస్తుతం నేను అనుకోవటం వరల్డ్ వార్ జరిగే సూచనలు లేవంటారు, రైట్ సార్? ప్రస్తుతం లేవండి. అనంత్ గారు, ఫైనల్గా చెప్పండి, ఈ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల మధ్య ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలు కానీ, అల్లకల్లోలంగా మారుతున్న ఆర్థిక వ్యవస్థలని మనం చూస్తున్నాం. అంటే భారత్ మరింత శక్తివంతం కావడానికి ఈ పరిణామాలను ఏవైనా మన దేశానికి అనుకూలంగా మలుచుకోవచ్చు అంటారా? ఒకటండి, మనం ఒక అడుగు వెనక్కి వేసినట్టయితే చూసినట్టయితే గత 500 సంవత్సరాల నుంచి, అంటే 1500, 1600 సంవత్సరాల నుంచి, బ్రీఫ్గా చెప్పండి సార్. ప్రతి సెంచరీలోనూ కూడా మొట్టమొదటి 50 ఏళ్ళు అంటే ఫస్ట్ హాఫ్లో ఎప్పుడు యుద్ధాలు, ఈ డిజీజు వీటిలో లక్షల మంది చచ్చిపోతూ ఉంటారు. ఇది కొత్త కాదు, అంటే మనం మర్చిపోయాం కాబట్టి, ఇన్స్టిట్యూషనల్ మెమరీ పోయింది కాబట్టి ఉంటారు. సెకండ్ ఏంటంటే ఎప్పుడు ఒకే ఒక మాట అంటారు, ఎప్పుడైతే ఎనార్కీ, కేయాస్ ఉందో అక్కడ ఆపర్చునిటీ ఉంటుంది. కాకపోతే ఏంటంటే అది ఎట్టా వాడుకోగలుగుతుంది భారతదేశం. ఎందుకంటే మనకి ఇరాన్లో చాలా ఇంట్రెస్ట్ ఉన్నాయి, పోర్ట్ ఉంది, ఆ చాబార్ పోర్ట్ అయినా డెవలప్ చేయాలి. సో అది వదులుకునే పరిస్థితి అయితే లేదు కాబట్టి, ప్లస్ భారతదేశం అయితే న్యూట్రల్గా ఉంది కాబట్టి, అటు అమెరికా ఇప్పుడు ఇజ్రాయెల్ వైపు, రెండో వైపు ఏంటంటే ఇరాన్ వైపు ఎట్టా వెళ్తుంది ఏంటనేది ఇప్పుడు దాకా ఒక స్టేట్మెంట్ ఏమీ ఇవ్వలేదు. చైనా వీళ్ళందరూ ఇచ్చారు కానీ. సో అవకాశం అయితే మంచి అవకాశం ఉంది భారతదేశానికి. కాకపోతే ఏంటంటే జాగ్రత్తలు, ఇబ్బందులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, అది చూసుకుంటే బాగుంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కేఆర్ రావు గారు, కృష్ణ ప్రదీప్ గారు అండ్ అనంత్ గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్తే.